హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ అయితే దాదాపు నెల రోజుల్లో మన ఇండియన్ థియేటర్స్ లో రచ్చ లేపడానికి రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా మీద హైప్ అనేది ఒక రేంజ్ లో ఉంది. పాండమిక్ టైంలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ వచ్చి హాలీవుడ్ ని ఎలా కాపాడిందో మనందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఈ టైంలో ఈ న్యూ ఎంపైర్ మూవీ వస్తుంది అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహనకే వదిలేస్తున్నాను. అయినా ఈ మాన్స్టర్ వర్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నా కానీ ఇప్పుడు ఈ మూవీలో మనం దాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. గాడ్జిల్లా ఇంకా కాంగ్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో మనం మరిన్ని మాన్స్టర్స్ ని చూడబోతున్నాం. అంటే స్కార్ కింగ్ ఇంకా సీమో కాకుండా వేరే మాన్స్టర్స్ ని కూడా చూడబోతున్నాం. అవన్నీ ఏంటో చెప్తాను గానీ ఈ మాన్స్టర్స్ అన్నిటిలోని ఒక్క దాని గురించి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అదే మోథ్రా. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ లో ఉండే ఈ బటర్ఫ్లై మాన్స్టరే మోథ్రా. అయితే నేను వేరే వాటి గురించి చెప్పకుండా దీని గురించే స్పెషల్ గా ఎందుకు చెప్తున్నాను అంటే మోథ్రాని ట్రైలర్ లోనే రివీల్ చేశారు, బట్ మిగతా మాన్స్టర్స్ ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అందుకే మీకు స్పాయిలర్స్ ఏమీ తెలియకుండా ఉండడం కోసం దీని గురించి మాత్రమే చెప్తున్నాను. అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ మూవీలో గాడ్జిల్లాని కాపాడే ప్రయత్నంలో మోథ్రా చనిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ మూవీలో తిరిగి ఎలా వచ్చింది అని. అయితే మోథ్రా చనిపోయే ముందే గుడ్లు పెడుతుంది అండ్ తన పూర్వ జన్మలో ఏదైతే లైఫ్ ని గడుపుతుందో అంతా కూడా తనకు గుర్తుంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ మోథ్రా చనిపోయినా మళ్ళీ పుడుతుంది అని అర్థం చేసుకోవాలి. అండ్ ట్రైలర్ లో ఈ షాట్ లో ఉండేది మోథ్రా లార్వా అయి ఉండొచ్చు. ట్రైలర్ చూసాక చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి, కానీ అందులో మేజర్ డౌట్ ఏంటి అంటే అసలు గాడ్జిల్లా ఎందుకని పింక్ కలర్ లో ఉంది అని. దీనికి ఆన్సర్ చాలా సింపుల్ గైస్. ఇప్పుడు గాడ్జిల్లా అంటే మనకి గుర్తొచ్చేది రేడియేషన్. తన బాడీలో ఉండే రేడియేషన్స్ లెవెల్ బట్టి గాడ్జిల్లా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు సరిగ్గా గమనిస్తే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ ఫైనల్ ఫైట్ లో గాడ్జిల్లా రెడ్డిష్ ఎల్లో కలర్ లోకి మారిపోతుంది. అక్కడ కూడా గాడ్జిల్లా బాడీలో రేడియేషన్ పెరిగింది కాబట్టే కలర్ మారింది. ఇక్కడ ఈ సినిమాలో కూడా గాడ్జిల్లా తన ఫుల్ పవర్ లో ఉండాలి కాబట్టి తను హైబర్నైట్ అయ్యి లేదా ఏదో ఒక విధంగా తన బాడీలో ఉన్న రేడియేషన్స్ లెవెల్ ని పెంచుకుని ఉండాలి. అండ్ అందుకే మనకి గాడ్జిల్లా పింక్ కలర్ లో అయితే కనిపిస్తుంది. ఈవెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో కూడా బ్లూ కన్నా పింక్ కలర్ లో ఉన్నప్పుడు రేడియేషన్స్ లెవెల్ ఎక్కువగా ఉన్నట్టు. అయితే ఈ సినిమా అనేది మోస్ట్ లైక్లీ కాంగ్ బ్యాక్ స్టోరీతో నడుస్తుంది. అంటే అసలు కాంగ్ పేరెంట్స్ కి ఏమైంది, కాంగ్ జాతికి సంబంధించి ఉండే అవకాశం అయితే ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే మన ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ ఎలాగో ఇక్కడ ఈ సినిమాలో కూడా కాంగ్ అలా మాట. కానీ ఇక్కడ కాంగ్ ఇంకా గాడ్జిల్లా రిలేషన్షిప్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అయితే సినిమాలో కాంగ్ బ్యాక్ స్టోరీలో కానీ సినిమాలో కానీ ఒక్కడే విలన్, అదే ఈ స్కార్ కింగ్. ఈ స్కార్ కింగ్ అయితే కాంగ్ కంటే చాలా పవర్ఫుల్. అయితే ఈ స్కార్ కింగ్ గురించి చెప్పడం నా వల్ల కాదు, కానీ ఇలాంటి విషయాల్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ ని మీకు పరిచయం చేస్తాను. అతనే నా ఫ్రెండ్ ఫ్రిక్షనల్ ఫీస్ట్. మరి ఆలస్యం చేయకుండా ఇంకా మొదలు పెట్టేయండి అన్న. హలో ఎవరోన్, నేను F15 నుండి లలితిస్కా. థ్యాంక్ యూ బాలు ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇంకా విషయంలోకి వెళ్తే ద న్యూ ఎంపైర్ మూవీలో స్కార్ కింగ్ అయితే విలన్గా ఉన్నాడు కదా, తన గురించి చూద్దాం. తనను మిగిలిన మాస్టర్ వర్స్ మూవీ స్టోరీస్లో లాగా ఎప్పటి నుండో లేడు. ఈసారి బలమైన గుణపం దింపడానికి ఫస్ట్ టైం ఈ మూవీ గురించి తనైతే క్రియేట్ చేశారు. సో తన డీటెయిల్స్ అనేవి అంతగా క్లియర్గా లేవు. కాకపోతే వచ్చిన లీక్స్, టీజర్స్, ట్రైలర్స్ వీటిని బట్టి స్టోరీ దాదాపుగా దగ్గరగా ఉండేలాగైతే నేను క్రియేట్ చేశా. అందులో నాకు తెలిసి స్టోరీ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఏప్స్ ఉన్నాయి కదా, ఆ రాజ్యంకంతా అసలైన రాజు కాంగ్ వాళ్ళ నాన్న అయిన కింగ్ కాంగ్. తన రాజ్యంలో ఈ స్కార్ కూడా ఉంటాడు. తను రాజు అవ్వాలి అనుకోవడం వల్ల హ్యాలో ఎర్త్లో ఆ ఎనర్జీని అయితే గ్రహించి అండ్ షిమో గురించి తెలుసుకొని దాన్ని ఈ క్రిస్టల్ సాయంతో కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ విధంగా కింగ్ కాంగ్ని అయితే ఓడించేసి తన పవర్స్తో ఆ రాజ్యం మొత్తాన్ని భయంతో కంట్రోల్లోకి దక్కించుకుంటాడు. సో స్టోరీ ఇలా ఉండొచ్చు. ఇంకో పక్క కాంగ్ బర్త్ కామిక్స్లో కాంగ్ వాళ్ళ పేరెంట్స్ని స్కల్ క్రావలర్స్ అయితే చంపినట్టు అయితే చూపించారు. కాకపోతే ఓ థియరీ ప్రకారం దీనికి కారణం స్కారే. సో దీని గురించి అయితే నేను లాస్ట్లో మాట్లాడతా. అన్న, ఈ స్కార్ కింగ్ గురించి చెప్పారు, బానే ఉంది. బట్ ఈ సినిమాలో స్కార్ కింగ్ తో పాటు మరొక విలన్ ఉన్నాడని అంటున్నారు. అతని సంగతి ఏంటి? అదా షిమో. ఇది ఎర్త్ మీద పుట్టిన ఫస్ట్ టైటన్. దీని జీన్ నుండే అన్ని మోస్టర్స్ అయితే ఎర్త్ మీదకి వచ్చాయంట. ఫస్ట్ అయితే ఇది మేలే, కాకపోతే ద న్యూ ఎంపైర్ మూవీ కోసం దాన్ని కాస్త ఫిమేల్గా చేశారు. దేనికోసం? సో తన మదర్ ఆఫ్ ఆల్ టైటన్స్ అని చెప్పేసి పిలుస్తారంట. ఇది ఎంత పవర్ఫుల్ అంటే అప్పట్లో ఎర్త్ మీద జరిగిన ఐసేజ్కి కారణం ఇదే అంట. సో గాడ్జిల్లా అండ్ కాంగ్ జాగ్రత్తగా ఉండాలా. అయితే అన్న, మరి కాంగ్ చేతికి ఏదో ఆర్మర్ లాంటిది తగిలించుకున్నాడు కదా, దాని సంగతి ఏంటి? అది మన కాంగ్కి స్కార్తో ఫస్ట్ ఫైట్ ఉంటుంది కదా, అందులో ఆ ఫైట్లో అయితే షిమో కాంగ్ యొక్క హ్యాండ్ని డ్యామేజ్ చేస్తుంది. సో ఆ టైంలో ఇలాంటి పవర్ఫుల్ విలన్స్ని చుట్టూ పెట్టుకొని ఒంటి చేతులతో స్టంట్ అయితే చేయలేదు కదా, అందుకే మొనార్క్ వాళ్ళు దీనికి ఈ గ్లోవ్ని అయితే క్రియేట్ చేస్తారు. దాని పేరే బీస్ట్ గ్లోవ్. ఇది కాంగ్ యొక్క హ్యాండ్ని హీల్ చేయడంతో పాటు విలన్స్కి మెరుపు దెబ్బలు అయితే రుచి చూపిస్తుంది.
నాకు ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయన్న. ఈ సినిమాలో ఇంకా వేరే టైటన్స్ కూడా కనబడబోతున్నారు అని చెప్పి అంటున్నారు. అలానే ఈ సైమో గురించి గానీ, కాంగ్ కొత్త ఆర్మర్ గురించి గానీ ఇంకా ఎక్కువగానే తెలుసుకోవాలి. నిజమే, అయినా దీన్ని జస్ట్ వన్ లైన్లో చెప్పేసి ఎండ్ చేసే టాపిక్ అయితే కాదు. ఈ మూవీ గురించి ఇంకా చాలానే డౌట్స్ ఉన్నాయి. అందులో షిమో ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది, స్కార్ దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, స్కార్ కింగ్ రాజ్యంలో చాలా ఏప్స్ ఉంటాయి కదా, మరి అందులో ఒక్క ఏప్ కూడా ఎందుకు తిరిగి ఫైట్ చేయదు, అవి ఎందుకు భయపడుతున్నాయి, మోత్రా ఎలా రిటర్న్ రాబోతుంది, జియాకి ఆ విజన్స్ ఎలా వస్తాయి, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ చాలా డీటెయిల్డ్గా మన ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశా మన స్టైల్లో. సో ఒకసారి అయితే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పక్కా చెక్ చేయండి, మీ టైం అయితే ఎక్కడికి వేస్ట్ కాదు. సో అది విషయం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ బాలు ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మాత్రం మేము ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాం. సో థ్యాంక్ యూ ఆల్. సో అది గైస్, మీరు విన్నారు కదా, మీకోసం మన ఫ్రిక్షనల్ ఫీస్ట్ అన్నని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాను. అండ్ మీరు కూడా ఒప్పుకొని మా ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అలానే గైస్, మీరు కూడా అన్న ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. రెగ్యులర్ గా ఈ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ ని చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.